క్లోజ్ చేద్దాం. పండ్రగౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా. అందరికీ నమస్తే. మొత్తానికి ఏది జర్నలిజం, ఎవరు జర్నలిస్టులు, ఒక మంచి చర్చ ఆద్య టీవీ నుంచి పెట్టడం సరితమ్మ గారికి ధన్యవాదాలు. ఇంతకుముందు శైలేష్ సార్ ఒక మాట చెప్పాడు. ఒక పత్రికకు సంబంధించినటువంటి దాంట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అందరూ నవ్వుదుర్రు అని చెప్పేసి, నేను సీఎం రేవంత్ రెడ్డి వాక్యాలను తప్పట్టాల్సింది కాదు, నవ్వినలను తప్పట్టాలి. ఇలా ప్రతిసారి చూస్తున్నాం, ఎప్పుడైతే మేము డిజిటల్ మీడియాకి వచ్చినామో మెయిన్ స్ట్రీమ్ నుంచి, మన తోటి కలిసి పనిచేసిన జర్నలిస్టు కూడా ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నావు, నేను ఇంకా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నామని చెప్పేసి ఒక చిన్న చూపుగా అయితే అది కనిపిస్తూ ఉంది. ఇవాళ అత్యంత ఎక్కువగా ఎవరైతే డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టుల మీద విషయం చిమ్ముతున్నది రేవంత్ రెడ్డో ఇంకోలో గారు. సాటి జర్నలిస్టే, సాటి నాతో పాటు పనిచేసిన రిపోర్టరే. ఎందుకని ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అనేటోడు ఒక క్రైమ్ రిపోర్టర్, ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అనేటోడు ఒక హెల్త్ రిపోర్టర్, ఒక యూట్యూబ్ జర్నలిస్ట్ అన్ని విభాగాలుగా వాడు పోతాడు. వాడికి ఒకటే బీట్ ఉంటుంది, దానికే పట్టు ఉంటుంది. అరే ఈడు ఏడు పోయినా ఈడే కనపడుతుంది ఏంది, ఏడు పోయినా ఈడ చేస్తుంది ఏంది, వాడికి ఒక ప్రతి దాంట్లో ఈయన కనపడుతుంది, ఎక్కువ పేరు వస్తుంది ఏంది. ఈరోజు 2 సంవత్సరాలు ఒక మెయిన్ స్ట్రీమ్ మీద పనిచేస్తే గడ జర పోయి ఇట్లా బయట పట్టుకురాపోరా అంటే నేను పెద్ద జర్నలిస్ట్ నాకు అడిగి వచ్చింది. ఇలా 17-18 ఏళ్ళ అనుభవం ఉన్నా కూడా మేము కొత్తగా చూపించుకోవాలి. ఇలా డిజిటల్లో ప్రతి ఒక్కడు ఎవ్రీ డే సంబంధించిన దాంట్లో కూడా మేము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మమ్మల్ని మేము కొత్తగా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నవ్వే నాపచైనే పండుద్ది. ఈరోజు మనల్ని చూసి ఎవరైతే వ్యక్తిత్వ హరణానికి పాల్పడతారో రేపు కూడా వాళ్ళు డిజిటల్ మీడియాకి వస్తారు. ఇవాళ అన్నది ఏదో అరే బాగున్నారా బాయ్ ఇది డిజిటల్ జర్నలిస్టులు అని చెప్పేసి సంఖ్యలు బతుకునేటోడు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, రేపు ఇటు రావాల్సిందే. అప్పుడు మనం కూడా అంటే ఎట్లా అంటే వాడు నవ్వుతుండని చెప్పేసి కూడా అట్లా ఊరుకుంటామా? ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఈ డిజిటల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఈరోజు పదవులు పొందినరో వామ్మ రేపు పొద్దున వీళ్ళందరూ డ్యామేజ్ చేసేసి నాకు లేపు బతుకు లేకుండా చేస్తారేమని చెప్పేసి ఆ ప్రెస్టేషన్ కనపడుతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కనపడుతుంది, అందరు కనపడుతుంది. అందుకనే దాంట్లో భాగంగా వీళ్ళని తక్కువ చేయాలి అనే ఉద్దేశంతో గతంలో నుంచి ఆయన విషయం చిమ్ముతూనే ఉన్నాడు. చిన్నంత మాత్రాన ఏముండదు, కానీ ప్రజా సమస్యలని ఖచ్చితంగా వెలికి తీస్తూనే ఉంటుంది సోషల్ మీడియా. ఇలా ఫోన్ ఉన్నోడు ప్రతి ఒక్కరు జర్నలిస్టులే. ప్రధాన మీడియా అంత అమ్ముడు అయినప్పుడు మరి ప్రజల పక్షం నిలబడేది డిజిటల్ మీడియానే కదా, అంతకంటే ఇంకేమైనా ఉంటుందా? థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ పండరి గారు. ఆద్య టీవీ పెట్టిన ఈ రౌండ్ టేబుల్ మీటింగ్కి వచ్చి క్షమించాలి మధ్యలో జోక్యం చేసినందుకు. అందరు మిత్రులు మాట్లాడిన తర్వాత, శంకర్ కానీ ఇద్దరు మాట్లాడిన తర్వాత ఏంటంటే అసలు మొన్నటి వ్యాఖ్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా భుజం మీద తుపాకీ పెట్టి సోషల్ మీడియాను కొడుతున్నాడు అన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే డైరెక్ట్గా చెప్పలేక మెయిన్ స్ట్రీమ్ మీడియా భుజం మీద పెట్టి సోషల్ మీడియాను కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడంటే ఈ తెలంగాణలో జరుగుతున్న ఆకృత్యాలని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సోషల్ మీడియాలో ఉన్న తెలంగాణ జర్నలిస్టు చాలా అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు. సో దీన్ని ఎట్లా కట్టడి చేయాలనే ఒక కుట్ర దీని వెనుక దాగుందనే విషయాన్ని దయచేసి సోషల్ మీడియాలో ఉన్న మిత్రులందరూ కూడా అర్థం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే మీరేమైనా మాట్లాడితే మనమైనా మాట్లాడితే ఏమంటాడు, 10 సంవత్సరాల కేసీఆర్ పాలన బూచిగా చూపెట్టేసి ఈయన కేసీఆర్ మనిషి, ఈయన కేసీఆర్ తొత్తు, 10 సంవత్సరాలు సప్పదాకున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని ఒక బూచు చూపెట్టేసి నోళ్లు మూయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తెలంగాణకు ప్రమాదకరం. అందుకే నేను దయచేసి ఏంటంటే ఎవరైతే ఈ వాదన ఎవరు తీసుకొచ్చారంటే రేవంత్ రెడ్డి వార్ రూమ్లో పనిచేసిన సోకాల్డ్ మనుషులు ఈ వాదన తీసుకొచ్చారు. ఇప్పటికి ఎవరైతే రేవంత్ రెడ్డి అధికారంలో రావడానికి ఆయన వార్ రూమ్లో ఉండి పనిచేసినరో కేసీఆర్ గారి మీద వ్యక్తిగత ఈర్ష్య దేశారు, కేసీఆర్ సార్ వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వలేడనో, కేసీఆర్ సార్ వాళ్ళకు ప్రయోజనం చేయలేడనో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక ప్రయోజనం తీసుకొచ్చి మొత్తం ఇప్పుడు జరుగుతున్న 2 సంవత్సరాలు జరుగుతున్న దుర్మార్గాన్ని, హక్కుల హననాన్ని, తెలంగాణ వ్యతిరేక విధానాలని ఎవరు వ్యతిరేకించకుండా ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. అందుకే దయచేసి నేను మిత్రులందరూ కూడా ఇంతకుముందు నేను చెప్తున్నానంటే మీరందరూ కూడా ఒక్కటే కండి, తప్పకుండా మేమందరం మీ వెనకాల ఉంటాం. నేను 5 ఏళ్ళు మాత్రమే ఎమ్మెల్యే, నేను పుట్టుకతో పొలిటీషియన్ కాదు, మధ్య ప్రొఫెషనల్ పొలిటీషియన్ కాదు. 25 ఏళ్ళు జర్నలిస్ట్ పనిచేసి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఇచ్చింది. అది ఎవరో చాలామంది అంటారు అనుభవించండి, నా రైట్, అది నా రైట్ అంటాను నేను. నాకు పాలు ఉన్నది, తెలంగాణ ఉద్యమంలో ఉన్న కనుక ఈ ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే పాలు ఉన్నది కనుక నేను ఇంతే గట్టిగా మాట్లాడతాను. రేపు తెలంగాణ ప్రయోజనాల కోసం మీరందరూ నిలబడండి,
పార్టీ పక్కన పెట్టండి, తప్పకుండా ఒక జర్నలిస్ట్ నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఇక్కడ ఉన్న మిత్రులందరికీ నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ.